హాయ్ అండి, నమస్తే. ఆత్మ గురువులందరికీ కూడా నమస్కారం. ఇక ఈ వీడియోనికి వచ్చినట్లయితే చాలామందికి అధిక ఖర్చులు అనేసి బాధపడుతూ ఉంటారు. ఇంతకు ముందే మనం వీడియోలో చెప్పుకున్నాము, ఖర్చుని ఏ విధంగా చేయాలి, ఖర్చు చేస్తే ఏ విధంగా మనకి సంపద మన జీవితంలో వస్తుందని చెప్పుకున్నాము. కాకపోతే ఈ వీడియోలో అధిక ఖర్చులు నివారించాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి. ఈ చిన్న సలహాని నేను చెప్తాను, మీ జీవితంలో ఆ ఖర్చులు నివారించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది నేను పాటించున్నాను. చాలామందికి కూడా నేను మన కాల్మీ ఫోర్ ద్వారా కాల్ చేసిన వారికి కూడా ఈ యొక్క సలహాని మనం ఇచ్చున్నాము. ఈ బాగా పనిచేస్తుంది. మీరెందుకు ప్రయత్నించండి, కంపల్సరీగా ఫలితాన్ని మీరే చూస్తారు. ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే అధిక ఖర్చులు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. నెల వచ్చేటప్పటికి 1 నుంచి 10 తరలోగా మనకి ఏదైతే వచ్చిందో దాన్ని పంచడంలోనే సరిపోతూ ఉంటుంది అనే ఫీలింగ్లో మనం ఉంటాం. కాబట్టి ఈ ఖర్చుల్ని మనము సద్వినియోగం చేయాలి. సద్వినియోగంగా మనకు కావాలి అన్నప్పుడు మనము శునకాలు, ఇంట్లో పెంచుకొని శునకాలు కాదు, శునకాలు అంటే కుక్క అన్నమాట, పెంపుడు జంతువులు ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు కుక్కల్ని. ఆ కుక్కలకి దయచేసి వేయద్దండి. బయట కుక్కలు అంటే వీధుల్లో ఉంటాయి కదా, ఆ కుక్కలకి శుక్రవారం రోజు బాగా గమనించండి. శుక్రవారం ఏ టైం అన్నా కావచ్చు, మీరు పని మీద పోయేటప్పుడు కావచ్చు, లేదు ఇంట్లో ఉన్న కావచ్చు. ఆ రోజు శుక్రవారం రోజు పొద్దున్నే 6 నుంచి 7 మధ్య కావచ్చు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య కావచ్చు, సాయంత్రము 5 నుంచి 6 గంటల మధ్య కావచ్చు. ఏ టైం, ఈ 3 టైములు పాటించండి. కుదరకపోతే ఏ టైంలోనే పెట్టండి, నో ప్రాబ్లం. మీరు చేసిన దీనికంటే స్వీట్ స్టాప్కి వెళ్ళి ఒకే ఒక్క జాంగ్రీ తీసుకురండి. ఎక్కువ వేయద్దండి, ఎందుకంటే ఎక్కువ వేస్తే అవి ఇబ్బంది పడతాయి. కాబట్టి ఒక్క జాంగ్రీ, దాన్ని జిలేబీ అని కూడా అంటారు అనేక ప్రాంతాల్లో. కాబట్టి ఆ జాంగ్రీని మీరు తీసుకొచ్చి 4 కుక్కలకి ఆ కొంత మొత్తాన్ని వేయండి. అవి తినేస్తాయి. మీరు ఎక్కువ మొత్తంలో వేస్తే అవి తినవు. కాబట్టి ఒక్కటి తీసుకురండి, 4కి పంచేయండి. ఈ విధంగా ఎవరైతే ఒక 3 శుక్రవారాలు చేస్తారండి, మీ ఖర్చులు అనేది సద్వినియోగం అవుతాయి, అనవసర ఖర్చులు కాకుండా ఉంటాయి. ఈ చిన్న చిట్కాని పాటించండి, మీ ఖర్చుల్ని సద్వినియోగం చేసుకోండి. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రామ్మూర్తి.